ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ మేళం మధుబాబు, ముఖ్య అతిథులు ఎస్సీ మోర్చా రాష్ట్ర ట్రెజరీ ఇత్తడి కిరణ్ ఆధ్వర్యంలో మోడీ గారికి పాలాభిషేకం జరిగింది. కార్యక్రమంలో కాకుమాను కోటేశ్వరరావు, అంజనారెడ్డి, పెనుగొండ వెంకటేశ్వరరావు, మట్టా ప్రసాద్, బత్తుల మురళి, బండి రమేష్, హసన్, అమ్మ జలాని తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాల నుంచి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని శ్రీ మంద కృష్ణమాదిక్ గారు మరి అనేక మందిమైన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలను కలిసి ఎంతో కృషి చేసి ఎన్నో బాధలు పడ్డాడు. మరి అటువంటి విషయాన్ని మరి ఈరోజు మోడీ గారు మరి ఎంఆర్పిఎస్ అంశాన్ని మరి వర్గీకరణని ఎంతో ప్రెస్టీజియస్గా అన్ని వర్గాల వారికి, ఎస్సీల్లో వివిధ వర్గాల వాళ్ళకి న్యాయం చేసి అందరికీ సమన్యాయం కలిగించే విధంగా మరి ఆయన సహకారం చేశారు. ఈరోజు ఈ అంశాన్ని భారతదేశంలో పౌరులందరూ గుర్తించి మోడీ గారి గొప్పతనాన్ని, అదేవిధంగా ఎస్సీలు ఒకళ్ళొకళ్ళు మరి అన్నదమ్ములులాగా కలిసి ఉండేటట్టుగా మరి మోడీ గారు కృషి చేశారు. ఆయనకి మనం బీజేపీ పార్టీ తరఫున, అదేవిధంగా ఎస్సీ విభాగం తరఫున నర్సరావుపేట పార్టీ పట్టణ బీజేపీ నాయకులందరూ కలిసి ఇక్కడికి వచ్చి మోడీ గారికి కృతజ్ఞత తెలిపినందుకు అందరికీ నమస్కారాలు. మరి పాలాభిషేకానికి చేయటం జరిగింది. మరి మోడీ గారికి జిందాబాద్, మోడీ గారికి జిందాబాద్, మోడీ గారికి జిందాబాద్. ఎస్సీ వర్గీకరణ గురించి గత 40 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు ఇవన్నీ ఉన్నాయి. దానికి మాది గారి యొక్క ప్రోత్సాహంతో నరేంద్ర మోడీ గారు దానికి సమయస్ఫూర్తిగా సాధించి దాన్ని సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి ఈరోజు వర్గీకరణకి ఎంతో అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు వారికి నరేంద్ర మోడీ గారికి నర్సరావుపేట పట్టణ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున పాలాభిషేకం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఎస్సీ వర్గీకరణ సాధించిన మోడీ గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ సాధించిన మోడీ గారి నాయకత్వం, ఎస్సీ